Hello, hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very special DIY episode. And ఇది ఎప్పటి నుంచో చేయాలనుకున్న ఒక ఎపిసోడ్ అన్నమాట. Finally, I got some time to do this, and this is called Amma's dream room. I'm making. This is the first time I'm showing my bedroom. That too, previous dream room మొత్తం తీసేసిన తర్వాత ఎలా ఉందో ఇప్పటి వరకు ఎవరు చూడలేదు కాబట్టి ఐఎమ్ really excited to show you guys. So first అయితే వెళ్ళి ప్రస్తుతానికి రూమ్ ఎలా ఉందో చూద్దాం. Let's go. ఓకే, దిస్ ఇస్ ఆ రూమ్. అంటే కింద ఇది వరకు డ్రీమ్ రూమ్ ఉండేది కదా, అదే రూమ్ అనమాట ఇది. బట్ ఇప్పుడు ఐ గేవ్ ఇట్ టు మై మామ్ బికాస్ ఫస్ట్ ఫ్లోర్ లో మేము షిఫ్ట్ అయ్యాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో మమ్మీ ఉండడానికి, కిచెన్ కి వీటికి యాక్సెస్ దగ్గరగా ఉంటది. అండ్ షీ ఆల్సో హ్యాస్ అ నీ పెయిన్, సో అందుకని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ బెడ్రూమ్ తన కోసం అని చెప్పి ఇచ్చేసాము. ఇది ఆల్రెడీ మేము ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1.5 years. ఒక్కొక్కటి మేక్ ఓవర్ చేస్తూ వస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ రూమ్ ఇంతకు ముందు ఎలా ఉందో ఆ గ్లింప్సెస్ చూడండి. టైల్స్ మార్చాము, కబోర్డ్స్ డీకో పెయింట్ చేయించాను. ఇంతకు ముందు మనం వాల్ పేపర్ ఇవన్నీ పేస్ట్ చేసాము. బట్ ఇప్పుడు అలా కాకుండా ఐ వాంటెడ్ దిస్ రూమ్ టు బి వెరీ మినిమలిస్టిక్ అండ్ వైట్స్ లోనే ఉండాలి. బికాస్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే టూ మెనీ కలర్స్ ఇవన్నీ యాడ్ చేయకూడదు. ఇట్ హ్యాస్ టు బి వెరీ సింపుల్, మినిమల్ గా ఉండి ప్లెయిన్ వైట్స్ ఉంటేనే చాలా బాగుంటది. సో మా అత్తయ్య కట్టించినప్పుడు ఏంటంటే స్టోరేజ్ గురించి ఎక్కువ ఆలోచించి ఈ రూమ్ నిండా కబోర్డ్స్ పెట్టించారు. బికాస్ దే యూస్ టు బీ ఇన్ దిస్ రూమ్. అండ్ ఇక్కడ వచ్చి మేము ఫిక్స్డ్ గ్లాస్ పెట్టించి ఇటు సైడ్ వెంటిలేషన్ కోసం అని చెప్పి డోర్ పెట్టించాను. ఇది గ్రిల్ వేయించా బికాస్ సేఫ్టీ గురించి. ఈ గ్రిల్ అనేది, ఈ క్యాబినెట్ వచ్చి మా మమ్మీకి కొన్ని మెడికల్ కిట్స్ ఇవన్నీ ఉండాలి కాబట్టి ఇటు సైడ్ చేపించా. ఆ సైడ్ ఎలాగో కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి అంత స్పేస్ లేదు మనకి రూమ్ లో. ఇప్పుడు మనం క్లాజెట్ సైడ్ వెళ్దాం. ఇక్కడికి వెళ్తే ఏంటంటే ఇక్కడ కూడా మనకి మిర్రర్ డోర్స్ ప్లస్ యాక్చువల్లీ దీనికి లామినేట్ ఉండేది. ఆ లామినేట్ కూడా నేను డీకో చేయించాను. ఈ ఇంటి ఇంటీరియర్ చేయడం తోటి నాకు ఒక 10 ఇల్లు కట్టడం ఎలాగో అర్థమైపోయింది. బికాస్ ఒక ఇల్లు బ్రేక్ చేసి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి ఐ హ్యావ్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు షేర్ ద నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ విత్ యూ ఆల్. ఈ వీడియోలో మనము ఈ రూమ్ ని సగం చేంజ్ అయింది, ఇంకా సగం చేంజ్ చేయబోతున్నాము. సో ఈ రోజు అయితే మనకి చాలా థింగ్స్ ఉన్నాయి చేయాల్సినవి, లైక్ గోయింగ్ అవుట్ ఫర్ షాపింగ్, పికింగ్ అప్ థింగ్స్. ఐకియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు షాప్ ఫర్ ఇంటీరియర్ వేవ్ ఉన్నా సరే నేను ఐకియాకి వెళ్తాను. బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఇఫ్ ఐఎమ్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్ కొంచెమన్నా ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకుని వెళ్ళాలి. బికాస్ ఎప్పుడన్నా ఎవరన్నా నా బెస్టీస్ కనిపిస్తే ఫోటో రెడీ ఉండాలి కాబట్టి వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ దాట్. దానికైతే నేను ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై మోస్ట్ ఫేవరెట్ షాంపూ దట్ ఐఎమ్ యూజింగ్ సిన్స్ లాంగ్ టైమ్. అండ్ BBlunt ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ అండ్ కండిషనర్. ఎందుకంటే ఇప్పుడు ఇంటెన్స్ కేర్ కావాలి నా జుట్టుకి. ఇఫ్ యూ సీ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, వెరీ డ్రై, ఫ్రిజీ. ఎవ్రీ 2 days ఒకసారి నేను హెడ్ బాత్ చేస్తాను. జిమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎలా ఉన్నా సరే ఐ ట్రై టు మెయింటైన్ ఇట్ ప్రాపర్లీ. సో ఒక్క వాష్లోనే మనకి ఆ సలూన్ లైక్ హెయిర్ కావాలంటే డెఫినెట్గా యూజ్ చేయాలి BBlunt ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ అండ్ కండిషనర్. ఇవైతే చాలా మ్యాజికల్గా వర్క్ చేస్తాయి నా హెయిర్కి పర్టికులర్గా. అంతేకాకుండా BBlunt అనేది ప్రీమియం హెయిర్ కేర్ అండ్ హెయిర్ స్టైలింగ్ బ్రాండ్ విచ్ ఇస్ సినానిమస్ విత్ హెయిర్ కేర్ అండ్ హెయిర్ స్టైలింగ్. ఫస్ట్ మామూలుగా మన హెల్దీ హెయిర్ pH లెవెల్ అనేది 4.5 to 5.5 ఉండాలి. కానీ ఆల్కలైన్ ఎక్కువ అయ్యి మన హెయిర్ ఫస్ట్ డల్ అయ్యి ఫ్రీజీ అయ్యి బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు చూస్తే నా హెయిర్ కూడా చాలా డల్గా ఫ్రీజీగా ఉంది కాబట్టి ఐ థాట్ ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే BBlunt షాంపూలో మంచి pH లెవెల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో కూడా మన షాంపూ అనేది కొంచెం అసిడిక్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం BBlunt షాంపూది pH లెవెల్ చెక్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు మనం ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూది ఎఫికసీ చెక్ చేద్దాము. అండ్ ఫస్ట్ అయితే నేను గ్లాస్లో వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మనము BBlunt షాంపూని పోర్ చేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకుని మనకి ఇట్లా లిటమస్ పేపర్ దొరుకుతుంది, దాన్ని టేర్ చేసుకుని డిప్ చేసి నౌ వీ కెన్ సీ ద pH లెవెల్. BBlunt has the ideal pH level and it is really efficacious.
ఓకే, పిహెచ్ లెవెల్ ఎలా చెక్ చేయాలో అర్థమైంది కదా. ఇప్పుడైతే మనం హెయిర్ వాష్ చేసే ముందు నా హెయిర్ ఎలా ఉందో చెక్ చేయండి, ఎందుకంటే తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది కాబట్టి. ఓకే, దిస్ ఇస్ హౌ మై హెయిర్ ఇస్ వెరీ డ్రై అండ్ ఫ్రిజీ అండ్ అబౌట్ టు బ్రేక్ అన్నట్టు. సో మనం ఫస్ట్ అయితే బీబ్లంట్ ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోవాలి. రిన్స్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయ్యాక మనం బీబ్లంట్ ఇంటెన్స్ మాయిశ్చర్ కండిషనర్ యూజ్ చేయాలి. నేను అప్లై చేస్తున్నట్టు ఎండ్స్కి ఎక్కువ అప్లై చేసుకుని ఒక 5 to 7 minutes ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవాలి. నౌ యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. చూసారు కదా నా హెయిర్ ఎంత పర్ఫెక్ట్గా అయిందో. లైక్ సలూన్ లైక్ హెయిర్ అట్ హోమ్ అంటే ఇదే అనమాట. అండ్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ లైక్ జోజోబా ఆయిల్ ఉండడం వల్ల, జోజోబా ఆయిల్ ఏంటంటే రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ మినరల్స్, మనకి రూట్ నుంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అంతేకాకుండా మీకు కనుక డాండ్రఫ్ ఉన్నా, డ్రై స్కాల్ప్ ఉన్నా, ఫేకీ స్కాల్ప్ ఉన్నా సరే మీకు వైటమిన్ ఈ అనేది చాలా బాగా ట్రీట్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో షైన్ టానిక్ గివ్స్ యూ లాడ్ ఆఫ్ షైన్ టు ద హెయిర్. అందుకని చెప్పి మన హెయిర్ చాలా ట్రాన్స్ఫర్మేటివ్ అయిపోద్ది. ఒక్కసారి ట్రై చేయండి, యూ విల్ డెఫినెట్లీ నో ఇట్. అండ్ ఈ ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. మనం పర్చేస్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ని లింక్ చేస్తారు. ద ఉమెన్ దే ఎంపవర్ విత్ సంబర్ ఫౌండేషన్ అండ్ బీబ్లంట్ షైన్ అకాడమీ. అండ్ దే ఆర్ ఆన్ అ మిషన్ to empower 10,000 women throughout the India, and I'm super happy to collaborate with BBlunt for this amazing reason. And ante kakunda meer ganaka bblunt.com lo purchase cheste na coupon code use cheyadam assal marchipoddu. Vithika 2025 you will get 20% discount. And ee products anni kuda meeku Nykaa, Amazon, Flipkart lo available unnai. Do check it out. And I'm super duper excited to go for shopping. Shopping ante evariki nachadu evarikana nachutundi kada. Nakaithe elanti shopping ki ellina sare adoka therapeutic feeling అనమాట. ఇప్పుడైతే నా హెయిర్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చూసారు. కాసేపట్లో మా మమ్మీ రూమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవుతుందో చూస్తారు. ఐ ఆమ్ రియలీ ఎక్సైటెడ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫైనలీ వీఆర్ ఎట్ ద ఐకియా. సో మనకి ఇంట్లోకి ఏమేమి కావాలో నేను కొంచెం లిస్ట్ పెట్టుకున్నాను అనమాట. అవి మాత్రమే కొనాలనుకుంటున్నాను. అండ్ లోపల మ్యూజిక్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేము. అండ్ నాతోటి సాన్వి, మా అక్క అందరూ వచ్చారు. సో విల్ బీ షాపింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో లెట్స్ గో ఇన్సైడ్. ఐకియాకి జస్ట్ షాపింగ్ కోసం కాకుండా ఏమైనా ర్యాండమ్ ఇన్స్పిరేషన్స్ కోసం కూడా రావచ్చు. బట్ నాకైతే కొన్ని థింగ్స్ నచ్చాయి, అవన్నీ కలెక్ట్ చేసుకుందాం వెళ్ళి. అండ్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ లైక్ ఈ ఫ్లవర్ పాట్ కూడా చాలా నచ్చింది. సో ఇప్పుడు మనం లైటింగ్ కూడా సెట్ చేయాలి మమ్మీ రూమ్లో. సో అందుకే లైటింగ్ సెక్షన్లో ఉన్నాము. ఐకియాలో షూట్ చేయడం కొంచెం కష్టమే పర్మిషన్ లేకపోతే. బట్ నేను ఐకియాకి యాడ్ చేసినప్పుడు అయితే ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆఫ్టర్ దట్ దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ ఇన్ 2025. అండ్ యా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి తీసుకునే. అక్కడ 2 స్టాలర్స్ మావే తిప్పుకుంటూ తిరుగుతున్నారు. సో బేసికల్గా రూమ్లోకి కొంచెం కలర్ కోఆర్డినేషన్, రేపు ఏం చేస్తానో కలర్స్ తెలీదు, బట్ దానికి తగ్గట్టు కర్టన్స్ కూడా చెక్ చేస్తున్నాను. ఐకియాలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఐ థాట్ దిస్ వుడ్ బి ద బెటర్ ప్లేస్ టు ఫైండ్ కర్టన్స్, బికాస్ చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. నేను ఈ కలర్ తీసుకుంటున్నాను, స్క్రీన్. We are done with the shooting and we are just heading back to the home. అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ 2 trolleys నిండిపోయినాయి. So we are done with the shopping. Sanvi, hey, come here. Where did you go? దీన్ని పట్టుకోవడం ఒక తంట అయింది. అసలు అనవసరంగా తీసుకొచ్చాం ఐకియాకి. మొత్తం షాపింగ్ అంతా ఇదే చేసింది. సాన్వి, దొంగ ఫెలో. ఓకే, సో మా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికన్నా అన్ని సర్దుకోవాలి. బాయ్ బాయ్. DIY project.
ప్రాజెక్ట్ అసలు దీనికి ఉన్న ఎక్సైట్మెంట్ అంతా ఇంత కాదు. నిన్న షాపింగ్ లో చాలా షాప్ చేసి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ డిఐవైస్ లవర్స్ అందరి కోసం ఈ రోజు ఒక స్పెషల్ డిఐవై పెయింట్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు ఇంట్రడ్యూస్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్ అండ్ ఎవ్రీథింగ్, మై సిస్టర్ కృతిక షెరు. దీనికి మనకి స్పెషల్ హెల్ప్ కావాలి కాబట్టి, అండ్ మా అమ్మకి ఇంకో కూతురు ఉందని కూడా గుర్తు చేయడం కోసం నేను ఒకదాన్ని క్రెడిట్ తీసుకోకుండా యాజ్ అ కూతురు, చిన్న కూతురు, దీని హెల్ప్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ దిస్? ఎస్. Say hi to besties after in 2025 after Sankranti. Kritika Shero is featuring in my video. I am very blessed to have her because అది దాని ఇల్లు సెట్ చేసుకోవడం బిజీలో ఇక్కడ పుట్టిల్లు మర్చిపోయినా చెప్పి గుర్తు చేయడానికి. జోక్స్ అపార్ట్, ఈ రోజు అయితే మేము ఇద్దరం కలిసి ఒక వాల్ పెయింట్ చేయబోతున్నాం. దానికి ఇప్పటి వరకు ఏం చేస్తున్నామని తెలియదు. ఒక వీడియో షూట్ ఉంది, కొంచెం హెల్ప్ చేయాలి రా అంటే వచ్చింది. బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ షీ గాట్ టు నో దట్ వీఆర్ డూయింగ్ మై మామ్స్ రూమ్ మేక్ ఓవర్, విచ్ ఈస్ అ ఫన్ థింగ్ టు డూ. అంటే ఇంట్లో ఆడపిల్లలు కానీ బాయ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కోసం ఏదైనా చేస్తే పేరెంట్స్ వుడ్ బి సో హ్యాపీ. సో ఈ హ్యాపీనెస్ ని మా అమ్మకి నేను మా చెల్లి కలిసి ఇవ్వాలనే ఐడియా నాకు రావడం ఏదైతే ఉందో ఆ క్రెడిట్ మొత్తం నేనే తీసుకుంటాను. ఏదంటే అదే జోక్, ఇట్స్ జోక్. ఓకే, అన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మేము ఒక క్రూషియల్ పెయింట్ జాబ్ లోకి వెళ్తున్నాం. అందుకని మేము అవుట్ఫిట్స్ కూడా నలిగిపోయి ఉన్నా. మీది బాగానే ఉంది. హలో, నాకు వాళ్ళ ఇంటికి ఇస్తే ఇట్లా కనిగిపోయిన అవుట్ఫిట్స్ ఇచ్చింది నాకు. సరే, అట్లీస్ట్ బట్టలు ఇచ్చాను కదా వేసుకోవడానికి. సో ఇప్పుడైతే మనము మా మమ్మీ హెడ్ బోర్డ్ సైడ్ నేను పెయింట్స్ చేయబోతున్నాను. ఇక్కడ మొత్తం మనము వాల్ డిజైన్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ బెడ్ కొంచెం హాఫ్ వైట్ లో తీసుకున్నాం కాబట్టి డీవియేషన్ కోసం ఏదైనా డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నా. యూజువల్ గా ఏంటంటే ఒక వాల్ కి ఒక హైలైటెడ్ కలర్, వాల్ ప్యానలింగ్ ఇవన్నీ చేస్తారు. హైలైటెడ్ కలర్ వద్దనుకున్నాను బికాస్ డ్రీమ్ రూమ్ లో మనం కొంచెం డిఫరెంట్ గా చేసాం కాబట్టి. ఈసారి ఐ వాస్ థింకింగ్ విల్ డూ సమ్ ప్రింట్స్ ఆన్ ఇట్. సో ఆ ప్రింట్స్ కి అయితే నేను ఏషియన్ పెయింట్స్ నుంచి పెయింట్స్ తెచ్చుకున్నాను. సో ఆ పెయింట్స్ అన్ని ఎలా చేస్తాం ఏంటి అనేది మీరు వీడియో ప్రాసెస్ లో చూస్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పని చేయించాలి ఈరోజు. నా టాస్క్ ఏంటి తెలుసా? కృతికతో పని చేయించడమే పెద్ద టాస్క్. ఇవే మాకు కావాల్సిన ఇంపార్టెంట్ షార్ట్స్. మొత్తం తుడిచిన తర్వాత కృతిక ఎత్తుతుంది. రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది దానికి. బట్ యా, మంచం కింద చాలా చెత్త ఉంటది కాబట్టి అవన్నీ ఎత్తుకుని. బట్ ఎందుకంటే నేను ఎవ్రీ వీక్ మంచం జరిపి తుడుస్తాను కృతిక. అంటే ఇల్లు షిఫ్ట్ అయ్యి 1.5 year అవుతుంది కదా. సో ఓకే, క్లీనింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ మనం పెయింట్ స్టార్ట్ చేసే ముందు వీ హ్యావ్ టు క్లియర్ ఆఫ్ ది వాల్ దగ్గర ఉన్న డస్ట్, ఇవన్నీ డస్ట్ పార్టికల్స్ అన్ని క్లియర్ చేసుకోకపోతే సరిగ్గా పెయింట్ అనేది సరిగ్గా ఫినిష్ రాదు. సో క్లాత్ తీసుకుని మొత్తం ఇది కూడా క్లియర్ చేసుకున్నాము. ఇక్కడ ఏదో కొంచెం వైర్ అది పీకేసి ఉంటే ఈ మధ్య మనకి పిఓపి ఇంజెక్షన్ లాంటి ట్యూబ్స్ లో వస్తున్నాయి, అది పెట్టి మేము ఫిల్ చేసేసాము. ఫస్ట్ అయితే స్పాంజెస్ తీసుకున్నా. ఇది ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమైంది. అండ్ డిఫరెంట్ పెయింట్ కలర్స్. ఓకే, సో మనము ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ మనకి మెయిన్ గా కావాల్సింది కలర్స్. అంతేకాకుండా వి నీడ్ ది స్టెన్సిల్స్. ఇవి మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉన్నాయి, లేదంటే మనం వేరే వెబ్సైట్ లో కూడా స్టెన్సిల్స్ అని మనం టైప్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఇవైతే నేను ఆల్మోస్ట్ 30 pieces ఉన్న స్టెన్సిల్స్ తీసుకున్నా, వేర్ యూ గెట్ బర్డ్స్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్. సో ఓకే, ఇవన్నమాట స్టెన్సిల్స్. సో మనం ఇక్కడ ఈ వాల్ పైన ఇట్లా ఇవి టేప్ చేసుకోవాలి. ఫస్ట్ టేపింగ్ చేసుకుందాం. సో ఇలాగా మనము టేప్ దొరుకుతుంది, పేపర్ టేప్. దాన్ని తీసుకుని 4 corners పేస్ట్ చేసుకోవాలి. మేము 7 different types of పెన్సిల్స్ తీసుకున్నాము. వాటిలో కొంచెం లీవ్స్, ఫ్లోరల్స్ యాడ్ చేసాం అనమాట. సో అన్ని యాడ్ చేసుకుని ఇలాగ టేపింగ్ చేసుకున్నాము. మనం ఒక్కసారి టేప్ పెట్టుకుంటే వీ కెన్ యూజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. ఫస్ట్ టైం కొంచెం టైం పడుతుంది, తర్వాత వీ విల్ గెట్ యూజ్ టు ఇట్. సో ఇవైతే ప్రింట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో నేను ఆల్రెడీ నాకు ఏమేమి కలర్స్ కావాలనేది డిసైడ్ అయి తీసుకొచ్చాను. నార్మల్ గా అయితే మా చెల్లెంది గోల్డ్ కలర్ వేయొచ్చు కదా అని. బేసికల్ గా గోల్డ్ కలర్ చాలా క్లాస్ లుక్ ఇస్తుంది, కానీ బట్ బెడ్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇవి కొంచెం మల్టీ కలర్ వేస్తేనే మమ్మీకి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. చూడగానే షిబ్బిలి వావ్
అంటారా? ఎలా అంటే చెప్పవా? ఓకే ఫైన్. సో ఇక్కడ ఆల్టర్నేట్ కలర్స్ వేసుకుందామని డిసైడ్ అయ్యాము, లైక్ గ్రీన్, పింక్, పర్పుల్, ఆరెంజ్ అండ్ yellow. సో అవి పెయింట్ చేసేద్దాము. సో దానికి మనం స్పాంజ్ తో పెయింట్ చేస్తున్నాం సో దట్ కలర్ డ్రిప్ అవ్వకుండా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా. బట్ చూడాలి ఎలా వస్తుందో. వాటర్ అయితే అస్సలు మిక్స్ చేయట్లేదు. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. సో ఫస్ట్ అయితే ఎలాగో గ్రీన్ కలర్ తీసుకున్నాం కాబట్టి లీవ్స్ అన్ని డిజైన్ చేసేసుకుంటే ఇట్ లుక్స్ డిఫరెంట్. ఓకే ఫైనల్ గా మన స్టెన్సిల్స్ తోటి మొత్తం పెయింట్ అయితే వేసాము. ఇది ఎలా వస్తుందో తెలీదు. వీఆర్ ఆల్సో సర్ప్రైజ్ టు సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. మొత్తం టేపింగ్ అయితే తీసి చెక్ చేయాలి. సో ఇక్కడ మనం ప్రింట్ చేసిన తర్వాత వాట్ ఐ ఫెల్ట్ వాస్ కొంచెం దగ్గరికి అవుతున్నాయి. మా రాజేష్ ఇంకా కృతిక ఇంకా వెంకీ ముగ్గురు కలిసి అక్కడొకటి పెట్టండి అన్నారు. నాకు దాని వెనకాల స్కీమ్ ఏం అర్థమైందంటే దగ్గరికి అయితే వాళ్ళ టైం అంతా ఎక్కువ కన్స్యూమ్ చేసేస్తాం కదా, అదే అక్కడ అనుకోండి త్వరగా అయిపోద్ది అని చెప్పి. సో కొంచెం లీకేజెస్ కూడా అవుతున్నాయి. బట్ దూరం నుంచి ఏంటంటే ఇట్ లుక్స్ రియలీ గుడ్. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. అక్కడ ఇక్కడ డార్క్ చేస్తుంటే ప్రాపర్ గా వస్తుంది. అండ్ ఐ రియలీ లైక్ ద డిజైన్ బేసికలీ. అంటే కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. ఓకే ఫైనలీ మన స్టెన్సిల్ ప్రింటింగ్ అయితే అయిపోయింది. ఓవరాల్ గా చూస్తుంటే నాకు చాలా ప్రిటీగా అనిపిస్తుంది. ఐ జస్ట్ కాంట్ వెయిట్ మై మామ్ టు చెక్ ఇట్ అవుట్. ఐ డోంట్ నో హౌ షీస్ గోనా రియాక్ట్. హౌ డిడ్ యూ లైక్ కృతిక షేరు? ఇట్స్ గుడ్. మీరు అప్రూవల్ ఇస్తే అమ్మకి నచ్చినట్టే, ఎందుకంటే మా అమ్మ సిరాక్సే కృతిక. పెయింట్ వేసి ఇద్దరం చాలా అలసిపోయామన్నమాట. బికాజ్ ఇట్ వాజ్ రియలీ హెక్టిక్ జాబ్. అండ్ కృతికకి డస్ట్ అలర్జీ ఉంది కాబట్టి బికాస్ ఆఫ్ దట్ షీ గాట్ ఏమంటారు కోల్డ్ వచ్చింది. సో ఇప్పుడు మనం కర్టెన్స్ అరేంజ్ చేద్దాము. ఇదైతే నేను ఐకియాలో తీసుకున్నాను, బ్లాక్ అవుట్ కర్టెన్. ఇది వచ్చి నేను స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ దిస్ రూమ్, ఈ ఫ్లోరల్. సో యా ఇవి మనం అరేంజ్ చేసేద్దాం. కర్టెన్స్ వేస్తే రూమ్కి ఒక లుక్ వస్తుంది అనే ఫీలింగ్ ఉంది నాకు. చెల్లి నేను ఉన్నప్పుడు అసలు ఇంట్లోనే ఉండేది కాదు. ఎప్పుడు చూసినా అక్కడ ఉంది, అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనో మా అక్క వాళ్ళ ఇంట్లోనో. మా అమ్మ ఈవిడ చిల్ అవడానికి సినిమాలకి అక్కడికి ఇక్కడికి తిరగడానికి నన్ను వదిలేసి మా అమ్మమ్మ దగ్గర వదిలేసేవారు, లేకపోతే భీమవరంలో మా పిన్ని దగ్గర వదిలేసేవారు. యా దట్స్ సో ట్రూ. ఈ కాంబినేషన్ కర్టెన్స్ అయితే ఈ రూమ్ కి బాగా సూట్ అయినాయి అనిపించింది. అండ్ ఆల్సో బెడ్షీట్ కి మన కర్టెన్స్ కి వీటికి కొంచెం థీమ్ లా వెళ్తే బాగుంటుంది అనిపించింది. అండ్ మా మమ్మీ చూసినప్పుడు కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలంటే అన్నీ మార్చాలి. సో అందుకని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఇట్లా ట్రై చేసాం. సో ఇప్పుడైతే మా మమ్మీ మెడిసిన్ కిట్ సెట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి మెడిసిన్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. వయసు వచ్చిన తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే బట్టలు వీటన్నిటి మీద కన్నా ఇంట్రెస్ట్ పెద్దవాళ్ళకి మెడిసిన్స్ మీదే ఉంటుంది. మా అమ్మకి ఒక 15 days తర్వాత మెడిసిన్స్ అయిపోతాయి అంటే నాకు 15 days ముందు నుంచే మెడిసిన్స్ అయిపోతున్నాయి. సో అన్ని ముందే తెప్పించి పెట్టుకుంటుంది. సో ఐ థాట్ ఇది ఐకియాలో దొరికింది నాకు బాక్స్. దీంట్లో అరేంజ్ చేస్తున్నాము వేర్ షీ కెన్ యునో అన్ని నీట్ గా ఆర్గనైజ్ చేసి ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి ఈజీ ఫర్ హర్ టు చెక్అవుట్. సో మేము బాక్స్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము. ఐ థింక్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే. అండ్ మన పెద్దవాళ్ళకి ఏంటంటే మరీ ఎక్కువ ఆర్గనైజ్ చేసినా నచ్చవు మా మమ్మీకి. ఇవి నావి కావాల్సిన ఇక్కడ పెట్టేసారు అక్కడ పెట్టేస్తున్నారు అంటది. సో అందుకని చెప్పే యునో డబ్బా రెడీ. అండ్ అంతేకాకుండా మేక్ షూర్ యూ హ్యావ్ అ బీపీ మెషిన్ అట్ హోమ్, ఇదొకటి. అండ్ నెబులైజర్, ఎందుకంటే అమ్మకి ఆస్తమా ఉంది కాబట్టి నెబులైజర్ కూడా పెట్టుకున్నాం. సో ఇది మా మమ్మీ CPAP మెషిన్ అనమాట. ఈ మెషిన్ ఎందుకు యూజ్ చేస్తారంటే నార్మల్గా షీ హ్యాస్ స్లీప్ యాప్నియా అంటే మనకి ఏదైతే పైప్ ఉంటుందో ఎయిర్ వెళ్ళే పైప్, అది నిద్రపోయినప్పుడు టంగ్కి తగిలి ఎయిర్ అనేది సరిగ్గా ఇన్హేల్ చెయ్యరు అనమాట, గురుకు ఎక్కువ అయిపోయి. సో అది ఇన్హేల్ చేయనప్పుడు ఏంటంటే మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బ్రెయిన్కి ఎయిర్ వెళ్ళకుండా అటాక్స్ వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో అందుకని చెప్పి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి. అండ్ ఇది స్లీప్ అప్నియా ఉందని ఎలా తెలిసిందంటే మా మమ్మీని అడ్మిట్ చేసి నైట్ అంతా ఆమెకి మొత్తం బ్రెయిన్ నర్వ్స్కి ఇక్కడ అంతా ఒక కైండ్ ఆఫ్ వైరింగ్ అదంతా పెట్టి ఆమె ఏ టైంలో ఊపిరి పీల్చుకుంటుంది, ఏ టైంలో ఊపిరి ఆడట్లేదు అనేది చెక్ చేసి దానికి తగ్గట్టు ఒక మెషిన్ సజెస్ట్ చేస్తారు, CPAP మెషిన్ అని చెప్పి. నా బెస్టీస్ అందరికీ ఇది ఒక సజెషన్. మనం అనుకుంటాం ఎప్పుడు ఏదో ఒకటి చెప్తున్నారు, ఏదో ఒకటి చిన్న ప్రాబ్లమే అని అనుకున్నాం. ఇట్స్ నథింగ్ ఈజ్ స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ పేరెంట్స్. సో నేనైతే అది రియలైజ్ అయ్యాను. సో లెట్స్ ఆర్గనైజ్ ద సైడ్ టేబుల్. మనకు కావాల్సిన ఇంపార్టెంట్ స్టఫ్ అంతా ఇక్కడ ఉంది. యాక్చువల్లీ అక్కడ ఒక పట్టు చీర పెట్టాల్సిందే, అప్పుడే హ్యాపీగా ఫీల్ అయ్యేది. కొన్ని తీసుకురా, ఇక్కడ 7 వారాల నగలు, ఇక్కడ పట్టు చీరలు అన్ని పెట్టు, ఖుషి అవుతుంది. సో ఇప్పుడు మనం మెయిన్గా బెడ్ సెట్ చేద్దాము. ఎందుకంటే ఆమె అస్సలు కాన్సన్ట్రేషన్ పెట్టదు బెడ్షీట్స్ పైన. కొత్త కొనిచ్చినా సరే లోపల ఎక్కడెక్కడో పెడుతుంది. నిన్న ఐకియాలో అద్భుతమైన బెడ్షీట్ ఒకటి కొన్నాను, థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా. అవన్నీ అరేంజ్ చేసేద్దాం. లెట్స్ గో. Day 2 ends like this with so much of hard work and fun. Tomorrow is the big reveal that we're gonna reveal it to my mom. So meeku mummy ki chupinchetappude meeku kuda reveal cheyalanuntunna. So see you guys tomorrow. Bye bye. Day 3 and we are finally done with the makeover. నాకైతే చాలా నచ్చింది. అంటే దిస్ ఇస్ రియలీ మై మామ్స్ వైబ్. అంటే కృతిక డ్రీమ్ రూమ్ కూడా కొంచెం ఈ వైబ్ లోనే ఉంటది, లైక్ మినిమలిస్టిక్ గా. ఫైనలీ ఇట్స్ టైమ్ టు ద రివీల్ అండ్ we both are really excited and thanks to my sister for for coming. నేను ఈ వీడియోతో మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఇష్టపడే వాళ్ళకి ఏదో ఒకటి చేయండి. డూ సంథింగ్, ఎస్పెషలీ టు యువర్ పేరెంట్స్. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ప్రాపర్లీ. ఎన్నో గిఫ్ట్లు అవి ఇస్తూ ఉంటాం. దిస్ ఈజ్ సంథింగ్ వేర్ దే లివ్ కదా. వాళ్ళ రూమ్ కానీ ఇవన్నీ మేకోవర్ చేస్తే ఏంటంటే రోజు గుర్తుపెట్టుకుంటారు. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ కెన్ గివ్ హర్ ఇన్ దిస్ ఇయర్. చూద్దాం, అసలు బయటే ఉంది మేడం. 2 days ఆమెని మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంచాం. ఓకే, ఐ టోల్డ్ హర్ దట్ నాకు రూమ్లో షూట్ ఉంది, మేకోవర్ చేస్తున్నా, DIY చేస్తున్నా, ఏవో చిన్న వర్క్స్ ఉన్నాయి, పైన రూమ్ చేసుకుంటున్నా, కింద రూమ్లో మేము ఉంటాము. సో అందుకని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళు అంటే వెళ్ళను అని తిష్టేసుకుని టఫెస్ట్ జాబ్ ఆమెని ఇంట్లోంచి పంపించడం 2 days. We'll see how she's going to react. So are you excited? Yes. Let's see. Okay, we'll call her. Ready, 1 2 3 go. Okay. So మళ్ళీ చూసుకో. ఏముంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా చెప్పు. యా చెప్పవే. అమ్మా ఉన్నావా? నాకేదో అనుమానం వస్తుందా? సరే ఆగు. రెడీ, ఓపెన్ చేయనా? రెడీ, 1 2 3 go. 3 రోజులు బయటికి పంపించేసి అన్ని చేసావమ్మ బంగారు తల్లి. చూడక్కడ ఏమేసాను. అదే చేత్తో వేసేసావు. మంది బాక్స్ చదివేసావు. ఇది ఉందా దీంట్లో? ఇది కూడా వచ్చి నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావా అని అడుగుతుంది.
అంటే నువ్వు హెల్త్ చాలా బాగా చేసావు అసలు, సూపర్ చేసావు అసలు. చూసుకో వెళ్ళి బాక్స్ అవన్నీ ఉన్నాయా నీకు కావాల్సినవి అన్ని బాక్స్లు నాకు పువ్వులు నచ్చేసినాయి అన్ని. బాగుందా మొత్తము? చాలా బాగుంది అసలు, సూపర్. కలర్స్ నచ్చాయా? కలర్స్ అన్ని చూసావా? ఇది చూసావా? ఏంటి చూసావా? చాలా బాగుంది, చాలా బాగుంది అసలు. ఎంత బాగా మీరందరూ మీ కూతురు మీ తల్లికి చెప్తారో లేదో కానీ నా కూతురు చాలా సర్ప్రైజింగ్ ఇచ్చింది నాకు. ఇదైతే చాలా ఇష్టమైన సర్ప్రైజింగ్, ఎందుకంటే ఫ్లవర్స్ ఉన్నాయి అన్నీ. నాకు ఎప్పుడు పువ్వులంటే ఇష్టం, నాకు అది తెలుసుకుని ఇవన్నీ చేసింది నా కూతురు. అంత బాగా చేసే బంగారు తల్లి, చాలా థ్యాంక్స్ అసలు. ఇక్కడ నీ మెడిసిన్స్ అన్ని పెట్టాము. చూసారా నీకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో నాకు, నెలకంత ఖర్చు. ఎంత ఖర్చు. సో మొత్తం మెడిసిన్స్. హలో, నువ్వు ఇప్పుడు ఫ్లవర్ బాక్స్ లేదని అట్లా పెట్టకు. ఇలాంటి బాక్సెస్ లో అయితే నీకు రోజు ఈజీగా తీసుకోవడానికి. నాకు అది కూడా ఒకటి తెచ్చి పెట్టావు. ఇది ఎవరి రూమ్ చెప్పు? డ్రీమ్ రూమ్. ఫస్ట్ వెతికాది, ఇప్పుడు నాది, నా సొంతం బృందావనం. ఓ మై గాడ్. ఓకే, సూపర్ థ్యాంక్స్ అమ్మా, అసలు సూపర్ చేసావు. ఎంత బాగా చేసావు అంటే నాకు నిజమైన ఫ్లవర్స్ కూడా తెచ్చి పెట్టేయండి. అగో అక్కడ ఉంది ఫ్లవర్, నిజమైంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళావు కదా, సర్లే. ఐడియా అంటది, చిన్న కూతుర్లు ఎప్పుడు అలాగే ఉంటారు. సో ఓకే, ఇది ఒక ఎమోషనల్ రైడ్ అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. చేయండి మీ అమ్మ నాన్నకి అందరికి సర్ప్రైజింగ్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి కూడా చేయండి. అందరికంటే సొంతం తింటారు వాళ్ళు, చేయండి. నువ్వు అందరికన్నా ఎక్కువ సంతోషం. చాలా గుండు కొట్టుకుని చూసావా? హార్ట్ ఈస్ హ్యాపీ. చాలా బాగుందమ్మ నిజంగా, అసలు సూపర్ ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది. అది నీ ఫేవరెట్ ఏంటి చెప్పు? నాకు కూడా కార్నర్. ఎందుకు చెప్పనా, అక్కడ ఐక్య చిన్న చిన్న మొక్కలు అందుకని చెప్పి. ఫైనలీ ఇట్స్ డన్ గైస్. బాగుందంటే ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే కనుక అస్సలు మర్చిపోదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. ఓకే, సర్ప్రైజ్ టు సమ్మన్. మీరు ఎవరైనా సర్ప్రైజ్ చేయబోతుంది, ప్లీజ్ డూ కమెంట్. దిస్ ఇస్ యువర్ సైన్ టు సర్ప్రైజ్ యువర్ లవ్డ్ వన్స్. లాట్స్ ఆఫ్ లవ్, besties. See you guys next week.